హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ నేను వచ్చేసి మీకు లైఫ్ కార్ట్ నుంచి వచ్చిన మస్కిటో మెష్ ఒక విండోస్ కానీ డోర్స్ కానీ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. సో దీన్ని నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. దాని గురించి మీకు డిస్క్రిప్షన్ చేస్తాను. సో దీని ఇన్స్టలేషన్ చాలా ఈజీగా ఉంటుంది. సో అన్బాక్సింగ్ వచ్చేసి ఇలా మనకి బాక్స్ వస్తుంది కదా, ఇలా ఓపెన్ చేస్తే మనకి దీనిలో మెష్, మళ్ళీ డబల్ సైడెడ్ టేప్స్ ప్లస్ వుడెన్ డోర్స్ కానీ బీడింగ్ కానీ ఉంటే మనం దాన్ని కొట్టుకోవడానికి చిన్న ఈ మేకులు లాంటివి కూడా ఇచ్చారనమాట. సో నేను దీన్ని ఓపెన్ చేసి ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. సో మనం ముందుగా ఈ మెష్ని మనం ఆర్డర్ పెట్టుకునేటప్పుడు మెజర్మెంట్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ చూస్తే మనకి ఈ బీడింగ్ అనేది ఎంత ఉంది, మనకి అలాగే ఇటు ఎంత ఉంది, ఈ ఎండింగ్ వరకు మనం చూసుకొని కరెక్ట్గా మెజర్మెంట్ చూసుకొని ఆర్డర్ పెట్టుకోవాలి. లేదంటే మనకి లూజ్ అయిపోతుంది లేదా సరిగ్గా ఫిట్ అవ్వదు, అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి మెష్ అన్నమాట, మస్కిటో మెష్. సో ఇది మనకి మస్కిటో మెష్. ఇది వచ్చేసి నేను 200 సెంటీమీటర్స్ ఇంటూ 120 సెంటీమీటర్స్ ఆర్డర్ ఇచ్చాను. ఇలా వస్తుంది అన్నమాట. సో దీన్ని మనం ఎలా ఇన్స్టాల్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని డైరెక్ట్గా మనము డబల్ సైడ్ టేపు రీపర్ కానీ బీడింగ్ కానీ వేయకూడదండి. మనం ఫస్ట్ ఈ మెష్ని ఇలా కింద పరిచి దీనికి వెల్క్రో టేప్ అతికిచ్చిన తర్వాత దానికి డబల్ సైడ్ టేప్ అతికిచ్చి అప్పుడు మనము వాల్ కానీ లేదా డోర్ బీడింగ్ కానీ ఇన్స్టాల్ చేయాలి. సో నేను ఇప్పుడు మన మెష్కి వచ్చేసి వెల్క్రోని ఇలా అతికిచ్చేసాను అనమాట. సో ఇది వచ్చేసి వెల్క్రో టేప్. వెల్క్రో టేప్కి ఏంటంటే బ్యాక్ సైడ్ స్టిక్కర్ ఉందన్నమాట. ఇలా పిల్ చేస్తే స్టిక్కర్ అతుక్కుపోతుంది. సో మనం ఏంటంటే ఫస్ట్ ఇలాగా మొత్తం 3 sides టాప్ లెఫ్ట్ రైట్ మొత్తం మనం ఏంటంటే ఈ వెల్క్రోని అతికిచ్చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఈ పైన బీడింగ్కి అతికించాలన్నమాట. సో ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట మనకి. సో ఎగ్జాక్ట్గా మనకి ఇటు సైడ్ బీడింగ్ కానీ ఇటు సైడ్ ఇది కానీ వస్తుంది. సో నేనేంటంటే ఇది రెంటెడ్ హౌస్ కాబట్టి కొంచెం ఇలా నేను పర్ఫెక్ట్ సైజ్ చూసి తెచ్చుకున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని పైకి అతికించేయాలి. సో దానికి మనం ఏం చేయాలంటే ఈ స్టిక్కర్ని ఇలా పీల్ ఆఫ్ చేసేయాలి. సో ఇలా పీల్ ఆఫ్ చేసిన తర్వాత ఈ స్టిక్కర్ని మనం దీనికి అతికించేయాలి. అండ్ మేక్ ష్యూర్ కరెక్ట్గా సెంటర్కి వచ్చినప్పుడు సెంటర్ని కొంచెం ఇలా పైకి స్టిక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మనకి సెంటర్లో మ్యాగ్నెట్స్ ఉంటాయి. మ్యాగ్నెట్స్ వల్ల బరువుకి మెష్ అనేది కిందకి జారిపోతూ ఉంటుంది. సో అలాగా మనము సెంటర్కి వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో మిగతాది వచ్చేసి నార్మల్గానే ఇలా స్టిక్ చేసేసుకోవాలి. సో అలాగన్నమాట. సో చూసారు కదా ఎంత ఈజీగా అవుతుందో. ఇప్పుడు సైడ్స్ని మనం అతికిచ్చేసేయాలి. ఇప్పుడు సైడ్ కూడా ఇలా స్టిక్కర్ ఉంది. సో నా స్టిక్కర్ని ఫీల్ చేసేస్తూ ప్యారలల్గా అతికిచ్చేస్తున్నాను. అండ్ సేమ్ ఇలా సెంటర్లోకి వచ్చేటప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ స్టిఫ్నెస్ అనేది మనకి రావాలి. సో మనకి మిడిల్ మ్యాగ్నెట్స్ అనేది లోడ్ లాగుతుంటుంది. సో ఆ టెన్షన్ని కొంచెం తగ్గించడం కోసం మనము సెంటర్ నుంచి అనేది మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇటు కూడా పిన్ చేసి అతికిచ్చేద్దాం. ఇలా కొంచెం లాగి అతికించండి. అప్పుడు మనకి మెష్ కొంచెం లూజ్గా లేకుండా కొంచెం స్టిఫ్గా అనేది వస్తుంది. క్రాస్ పోతుందా? మనం ఇలా అతికిచ్చేసుకోవడం. చూసారు కదా ఎంత సింపుల్గా మనం అతికిచ్చేసాము. సో అంత అయిపోయిన తర్వాత ఒకసారి ప్రెస్ చేసేసేయండి. సో దట్స్ ఆల్. ఇప్పుడు ఇది చూడండి, ఈ మ్యాగ్నెట్ మనకి ఇలా ఓపెన్ చేసుకోవచ్చు, ఇలా వదిలేస్తే క్లోజ్ అయిపోతుంది అన్నమాట. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి.
సో మనం ఏదైతే గ్యాప్ అలా వదిలేసామో దానివల్ల ఇది వచ్చింది. దట్స్ ఆల్ గైస్, ఇంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.